నమస్తే. ఎన్నో విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనతో మాట్లాడుతూనే ఉన్నారు విశ్వక్సేన్ గారు. సో ఎగ్జాక్ట్గా పాయింట్కి వచ్చామండి ఇప్పుడు. ఎందుకు అంటే విశ్వక్సేన్ గారు మాట్లాడే విషయాల్లో న్యూమరాలజీ మనలో లైఫ్లో ఎంత మ్యాజిక్ చేస్తుంది అనేది చాలా విషయాలు మాట్లాడుతూ చెప్తూనే ఉన్నారు. అటు న్యూమరాలజీకి సంబంధించి మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన డెస్టినీ నెంబర్ కానీ, ఇలా చాలా విషయాలు చెప్పారు. కానీ మనం, నాతో సహా చాలామంది మనకు ఒక లక్కీ నెంబర్గా ఫీల్ అవుతూ ఉంటాం. లైక్ కొంతమంది 3 అంటారు, కొంతమంది నాకు 9 బాగా కలిసి వస్తుంది అంటారు. చాలా వరకు 9 రేజింగ్ నెంబర్ కాబట్టి 9ని లక్కీ నెంబర్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ? అసలు అది నిజమేనా? మన లక్కీ నెంబర్ మనం తెలుసుకోవచ్చా లైఫ్లో? ఎలా తెలుసుకోవాలి? ఏది లక్కీ నెంబర్గా మనం ఫీల్ అవ్వాలి? ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్కీ నెంబర్ మన లైఫ్లో ఎలాంటి లక్ని తీసుకొస్తుంది? నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో లక్కీ నెంబర్ ఎలా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలామంది ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకొని ఒక నెంబర్ని లక్కీ నెంబర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు అది నిజమే అంటారా? చెప్పండి. లక్కీ నెంబర్ అనేది ఏంటంటే అండి, కొంతమందికి ఏదో ఒకరోజు మంచిగా జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆ నంబర్ సిరీస్లోనే ఇంకా ఏదో ఒక గుడ్ న్యూస్ వినొచ్చు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓహో ఇది నా లక్కీ నెంబర్ అని అనుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ చూడండి, మహేంద్ర సింగ్ ధోని జెర్సీకి ఎప్పుడు 7 నెంబర్ ఉంటుంది. రైట్. అంటే అది 7 అనేది ఆయన లక్కీ నెంబర్గా ఎంచుకున్నాడు. ఏంటంటే ఆయన 7 నెంబర్ సిరీస్లో పుట్టాడు కాబట్టి. ఏ వ్యక్తి అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఏ డేట్లో అయితే పుడతారో అది వాళ్ళ లక్కీ నెంబర్గా భావిస్తారు చాలామంది. అవును. కానీ అది రాంగ్ ప్రాసెస్ అండి. మీరు లక్కీ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అంటే, మీ డేట్, మంత్, ఇయర్ని అంతా కూడితే ఒక నంబర్ సింగిల్గా వస్తుంది, డెస్టినీ నెంబర్. ఓకే. ఆ డెస్టినీ కూడా మీకు లక్కీ నెంబర్గానే పనిచేస్తుంది. ఓకే. అంటే మీ బర్త్ నెంబర్ని మీరు లక్కీ నెంబర్గా భావించవచ్చు, మీ డెస్టినీ నెంబర్ని కూడా మీ లక్కీ నెంబర్గా భావించవచ్చు. ఓకే. మీ లక్కీ నెంబర్, మీ బర్త్ నెంబర్, డెస్టినీని బట్టే మీ లక్కీ నెంబర్స్ మీ లైఫ్లో జరిగే అన్ని రకాల గుడ్ ఇన్సిడెంట్స్ మీ నెంబర్లోనే జరుగుతాయి. అయితే మీకు ఎప్పుడైనా మీ జీవితంలో బ్యాడ్ సంఘటనలు ఏమైనా జరుగుతుందనుకోండి, అంటే ఏదైనా ఒక మరణ వార్త కావచ్చు, లేదా మీరు బాగా బాధపడే సందర్భాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఓటములు కావచ్చు, అంటే వైఫల్యాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ లక్కీ నంబర్కి యాంటీగా ఉండే నంబర్లో జరుగుతాయి. ఓకే. ఉదాహరణకు మీరు చూడండి, మీకు ఏదైనా ఒక రిజల్ట్ పరంగా పాజిటివ్నెస్ వచ్చిందనుకోండి, అది మీకు ఆ రోజు లక్కీ నంబర్కి రిలేటెడ్ నంబర్లో ఉంటుంది. ఒక వ్యక్తి 1వ తేదీలో పుట్టాడనుకోండి, ఈ వ్యక్తికి 1వ నంబర్ సిరీస్లో చాలా పాజిటివ్ న్యూస్లే వింటారు. అంటే 1, 10, 19, 20 తేదీలో చాలా పాజిటివ్ న్యూస్లు వింటారు. 1కి యాంటీ నంబర్ ఇంకోటి ఉందండి, 8 నంబర్. ఈ 1 వాళ్ళకి ఆకర్షణ యాంటీగా 8 చుట్టూ జరుగుతూ ఉంటుంది. 1 నంబర్ సన్, 8 నంబర్ సాటర్న్. సన్ అండ్ సాటర్న్ ఎప్పుడు యాంటీ న్యూస్ని తీసుకొస్తూ ఉంటుంది. మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి, 1 వాళ్ళ జీవితంలో 8, 17, 26 తేదీల్లో చెడును బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే లక్కీ నంబర్స్ చాలామంది అనుకుంటారు మనం ఎక్కడెక్కడ వాడితే మన లైఫ్లో చాలా బాగా కలిసి వస్తుంది. మెయిన్గా లక్కీ నంబర్ అనేది 5 విషయాల్లో కనుక మీరు వాడేటట్లయితే మీ ప్రొఫెషన్లో చాలా బాగా సక్సెస్ అవుతారు. ఓకే. మెయిన్గా మీరు చూడండి, మీ పేరు ఉంటుంది కదా, మీ పేరు కానీ మీ సిగ్నేచర్ కానీ మీ లక్కీ నంబర్లలోనే ఉంటే వెరీ ఫుల్ సక్సెస్ అండి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు వాడుతున్న కాంటాక్ట్ మొబైల్ నంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ మొబైల్ నంబర్ ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్కి కానీ మీ డెస్టినీకి కానీ అనుకూలంగా ఉండే నంబర్లు వాడితే అది మీకు లక్కీ నంబర్గా పనిచేస్తుంది. అదేవిధంగా మీరు ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ వాడతారు, అంటే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, వీటి పాస్వర్డ్స్ ఉంటాయి. ఇది చాలామందికి తెలియదండి. మీ మనీ ఫ్లో అనేది మీ పాస్వర్డ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ పాస్వర్డ్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్కి అన్లక్కీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు కలిసి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ లక్కీ నంబర్ల ఆధారంగానే మీ ఫోన్పే, గూగుల్ పే పాస్వర్డ్, ఏటీఎం పిన్ కూడా డిసైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ లైఫ్ పార్ట్నర్ని కూడా మీ లక్కీ నంబర్ ఆధారంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి, మీ హౌస్ నంబర్ కూడా
మీ లక్కీ నెంబర్. చాలా మంది ఏదైనా అపార్ట్మెంట్ కొనేటప్పుడు చూస్తూ ఉంటారండి, అవును, ఈ ఫ్లాట్ నెంబర్ అయితే మాకు చాలా బాగుంటుంది, ఈ నంబర్ మాకు అంత సూటబుల్ లేదండి అంటూ ఉంటారు. కాబట్టి లక్కీ నంబర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హౌస్ నెంబర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎనీ డేట్ ఆఫ్ బర్త్ హౌస్ నెంబర్ టోటల్ చేస్తే 2 రాకూడదు, 4 రాకూడదు, 7 కానీ 8 కానీ రాకూడదు. వెరీ వెరీ డేంజర్ అండి. ఓకే, ఆ హౌస్లో ఉండే వ్యక్తులకి కలిసి వచ్చే అవకాశమే లేదు. 2, 4, 7, 8 వెరీ వెరీ బ్యాడ్ హౌస్ నెంబర్స్. ఎందుకంటే ఇవన్నీ స్ట్రగ్లింగ్ నెంబర్. ఓకే, అదేవిధంగా ఈ లక్కీ నెంబర్స్ మనం ఎక్కువగా వెహికల్లలో వాడుతూ ఉంటాం. వెహికల్ నెంబర్, చాలామంది వెహికల్ తీసుకునేటప్పుడు మీరు అన్నారు 9 నెంబర్ నాకు చాలా బాగా ఇష్టం ఉంటుంది అని. అలా కామన్గా మీకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, మీ బర్త్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డేట్లో అయితే పుట్టారో అది మీ వెహికల్ నెంబర్లలో కనుక టోటల్ వచ్చేటట్లు వాడితే చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అండి. ఈ 5 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన 5 విషయాలు కూడా మీకు మనీ ఫ్లో పెంచేవే. మీ బ్యాంక్ అకౌంట్ మనీ ఫ్లో పెంచుతుంది, మీ వెహికల్ నెంబర్ మనీ ఫ్లో పెంచుతుంది, మీ హౌస్ నెంబర్, ఎందుకంటే మీరు ఆ హౌస్లో ఉంటేనే మీకు మనీ ఫ్లో పెరిగేది. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్స్, మీ పేరు, ఈ 5 విషయాల్లో కనుక మీరు లక్కీ నెంబర్ని వాడితే 100% మీరు సక్సెస్ అవుతారండి. లక్కీ నెంబర్ అనేది ఎవరైనా చూసుకోవచ్చండి. మీ డేట్, మంత్, ఇయర్ అంతా కూడితే వచ్చేది మీ డెస్టినీ. మీ డెస్టినీని లక్కీ నెంబర్గా వాడచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా లక్కీ నెంబర్గా వాడచ్చు. లక్కీ నంబర్కి యాంటీ నంబర్స్ మీరు ఎప్పుడు వాడొద్దు. 1వ నంబర్కి 8 యాంటీ నంబర్, 2వ నంబర్కి 8, 9 యాంటీ నంబర్, 3వ నంబర్కి 6వ నంబర్ యాంటీ నంబర్. ఎందుకంటే 3వ నంబర్ వచ్చేసి జూపిటర్, బృహస్పతి, 6వ నంబర్ వీనస్, శుక్రుడు, 2 యాంటీ, చాలా చాలా డేంజర్ అండి. ఓకే, 3 వాళ్ళకి 6 పడదండి. 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఎప్పుడు 6వ నంబర్ డేట్లలో ఏ వర్కులు చేయొద్దు, 6కు సంబంధించిన ఏ విషయాలు ఇన్ లైఫ్లో యాక్సెప్ట్ చేయకూడదు. 4వ నంబర్కి 2వ నంబర్ పడదు, 9వ నంబర్ పడదు, 8వ నంబర్ పడదు. 5వ నంబర్కి యాంటీ నంబర్లు లేదు, 6వ నంబర్కి యాంటీ నంబర్స్ లేవండి. అదేవిధంగా 6th నంబర్కి కనుక మీరు చూసుకోగలిగితే 3 యాంటీ నంబర్, 7కి యాంటీ నంబర్స్ లేవు. 8వ నంబర్ సాటర్న్ కాబట్టి 8వ నంబర్కి సన్ పడదు, 1 నంబర్ పడదు, 2 నంబర్ పడదు. అదేవిధంగా 9 అంటే ఏంటి, మనకు మార్స్, కుజుడు కాబట్టి 2వ నంబర్ పడదు. మార్స్ అంటే ఫైర్, 2 నంబర్ అంటే మూన్, ఫైర్ అండ్ వాటర్, కాబట్టి ఇవి యాంటీ నంబర్స్. ఈ నంబర్లకి ఈ యాంటీ నంబర్స్ మీరు అన్లక్కీగా వాడితే 100% మీరు సక్సెస్ అయినట్లే. కాబట్టి ఈ లక్కీ నంబర్లు మీ మొబైల్ నంబర్లలో కానీ, మీ మ్యారేజ్ డేట్స్లలో కానీ, మీ హౌస్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్స్, వెహికల్ నంబర్స్, మీ నేమ్ నంబర్లలో, మొబైల్ పాస్వర్డ్స్లలో మీరు కరెక్ట్గా యూజ్ చేయగలిగితే మీరు సక్సెస్ని చూస్తారండి. ఇవి చాలా సింపుల్, వెరీ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఓకే, సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది కూడా. కొన్ని చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. లైక్ మనం ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే నెంబర్ని చూసుకొని కొనుక్కోండి. అలాగే బ్యాంక్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, వెహికల్ నెంబర్ కానీ, ఇలా చాలా విషయాలు మనం మార్చుకునే విషయాలు ఇవన్నీ కూడా ఒకసారి మార్చుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియోతో కనుక ఏకీభవిస్తున్నారా లేదా ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా విశ్వక్సేన్ గారిని కలవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.